హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్ టు మిడిల్ క్లాస్ అమ్మాయి ముచ్చట్లు. ఈరోజు సింపుల్గా మనం మిల్ మేకర్ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నేను ఆయిల్ యాడ్ చేసి ముందుగా ఉడికించుకున్న మిల్ మేకర్స్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ డీప్ ఫ్రై అయినా చేసుకోండి. నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను. లైట్గానే ఫ్రై అవుతాయి. అదే డీప్ ఫ్రై చేస్తే ఫుల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరకాయ తీసుకున్నాను. మిల్ మేకర్స్ ఫ్రై అయిన దాంట్లోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ దినుసులు, కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసి మొత్తం టొమాటో పేస్ట్ని యాడ్ చేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. మీ కర్రీలో పెరుగు, జీడిపప్పు పేస్ట్ ఇలాంటివి ఏమీ వాడవన్నమాట. దీంతో మనకి థిక్ గ్రేవీ అనేది వచ్చేస్తుంది. కొంచెం కర్రీ కూడా పుల్ల పుల్లగా అలా ఉంటుంది. ఇప్పుడు పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కారం మీకు టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి కారము. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసి మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. అదంతా చూసారా వచ్చేస్తుంది. మిల్ మేకర్స్ ఎంత ఆయిల్ వేసినా తీసేసుకుంటుంది కాబట్టి అలా అనిపించింది మనకి. ఇప్పుడు ఫుల్ కలర్తో గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. అందులోకి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను, 1.5 స్పూన్. ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. కొంచెం అడుగు పట్టకుండా నీట్గా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. మనం అన్ని పేస్ట్లో యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు అందులోకి మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు అందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవడమే అన్నమాట. ఒక 2 విజిల్స్కి పెట్టాను నేను ఇక్కడ. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం గరం మసాలా యాడ్ చేసి కర్రీ అనేది నేను దింపేసుకున్నాను అనమాట. కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీన్ని మీరు బగారా రైస్తో కానీ, వెజిటేబుల్ పులావ్తో కానీ, చపాతీతో కానీ తిన్నా మీకు చాలా నచ్చుతుంది. పుల్ల పుల్లగా కర్రీ అనేది చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.